వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మెదక్ జిల్లా ఆదోల్ నియోజకవర్గం టెర్మినల్ మండలంలో ఘనంగా రంజాన్ వేడుకలు. సామాజికవేత్త మిట్టపల్లి ప్రవీణ్ ఆధ్వర్యంలో చలివేంద్రం. కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్లో ఘనంగా రంజాన్ వేడుకలు. రంజాన్ పండుగ రోజు నల్ల బ్యాడ్జీలు ధరించిన ముస్లింలు. రంజాన్ పండుగ సందర్భంగా దర్గా, మసీదులు, ఈద్గార్ల వద్ద పోలీసులు పటిష్టమైన భద్రత. మెదక్ జిల్లాలోని పెద్ద శంకరంపేట పట్టణంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పంచాంగ శ్రవణం నిర్వహించిన వేద పండితులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కరీంనగర్ సాలేహ్ నగర్ ఈద్గాలో మత గురువు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మత గురువు ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్గా మైదానంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలపై జిల్లా కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి మరియు పోలీస్ కమిషనర్ గారికి మరియు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా పలకరించి ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా కలిసిమెలిసి సహోదర భావంతో పండుగలు జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. उस एक रोजे के सवाब के लिए उम्र भर भी रोजा रख ले, वो एक रोजे का सवाब नहीं पा सकता। इतना ज्यादा सवाब है, आप बता सकते। लाइफ टाइम रोजा रखने की सलाहियत उसकी खत्म हो चुकी हो, उसके लिए अल्लाह तबारक व तआला हुक्म देता है, फिदियतुन ताम मिस्कीन। एक मिस्कीन को खाना खिलाना है, फिदिया देना है, 2 वक्त का खाना खिलाना है। मालूम हुआ, रोजा जैसी अजीम शान इबादत गरीबों की इमदाद, गरीबों की मदद करार दिया है। इसीलिए हमको हुक्म है ईदगाह आने से पहले फितरा। अल्लाहु अकबर, अल्लाहु अकबर, ला इलाहा इल्लल्लाह, अल्लाहु अकबर। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। ईद उल फितर के मौके पर तमाम अवाम को ईद की मुबारकबाद देता हूँ और अल्लाह तबारक व तआला से दुआ करता हूँ कि अल्लाह तबारक व तआला हमारे शहर में अमन अमान और भाईचारगी बरकरार रखे और अल्लाह तबारक व तआला शयातीन के शुरूर से हमको हिफाजत फरमाए और हासिदीन के हसद से हमको हिफाजत फरमाए, हमारे शहर में अमन अमान बरकरार रखे। अस्सलाम वालेकुम व रहमतुल्लाह। मैं बहैसियत खतीब होने के नाते जो ईदगाह में इंतज़ामात किए हैं, महकमे बल्दिया, महकमे पुलिस और जो भी ज़िम्मेदारान जो हुकूमत की जानिब से इंतज़ामात हुए हैं, अल्हम्दुलिल्लाह बहुत बेहतरीन इंतज़ामात हुए हैं। हम तमाम मुसलमान इन तमाम का शुक्रिया अदा करते हैं, फ़र्दन शुक्रिया अदा करते हैं कि अल्लाह ताला इनके इस करने को कबूल फरमाए। కరీంనగర్ ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఈరోజు పవిత్ర రంజాన్ మాసం ముగిసి ఈరోజు పెద్ద ఎత్తున మరి ఈ దర్గాల వద్ద పార్టిసిపేట్ కావడం జరిగింది. ముఖ్యంగా పవిత్ర రంజాన్ మాసం అంతా కూడా ఒక్క పొద్దులతోటి పవిత్రమైనటువంటి ఈ రంజాన్ మాసాన్ని గడుపుకున్నటువంటి ముస్లిం సోదరులు ఈరోజు మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కరీంనగర్లో అందరం కూడా ఈ అన్నదమ్ములాగా కలిసి జీవిస్తున్నటువంటి పరిస్థితి. అదే దేశవ్యాప్తంగా ఏదైతే రంజాన్ శుభాకాంక్షలు అందరికీ ముస్లిం
మరియు అందరి సోదరిమణులకు మరియు తెలుగు వారికి కూడా రంజాన్ శుభాకాంక్షలు. ముఖ్యంగా చూసుకుంటే హిందూ ముస్లింలు భాయ్ మాదిరిగా సోదర భావంతో చాలా కలిసిమెలిసి ఉండాలని ప్రార్థించడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రేమానురాగా आज शहर करीमनगर सरजमीन पर जिस तरह हर वक्त यहाँ पर साले ईदगाह नगर में ईद उल फितर की नमाज़ मनाया गया है, उसका तमाम हमारे यहाँ पर काजी साहब, हमारे यहाँ के चिश्तौली साहब और इमाम साहब और काजी मुज्जू साहब की क़यादत में आज नमाज अदा की। तमाम आलम के मुसलमानों को मैं ईद की मुबारकबाद देता हूँ, ईद उल जुहा की, और ख़ासकर हुकूमत तेलंगाना के हमारे साबिक़ चीफ मिनिस्टर साहब को भी और यहाँ के प्रेसिडेंट चीफ मिनिस्टर साहब को और यहाँ के सीपी और कमिश्नर को भी मैं और म्यूनसिपल कॉर्पोरेशन को भी और कलेक्टर ज़िले कलेक्टर को भी मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ, इसलिए कि अल्लाह का फजल करम है कि ईद उल फितर की नमाज़ यहाँ पर अदा करते हुए यहाँ सब दुआ करें अमन और शांति कायम रहे हिंदुस्तान में, उसी तरह गंगा जमुना तहजीब करीमनगर ही पूरे हिंदुस्तान में कायम रहे। అలసిన జీవులు మున్సిపల్ కార్మికులు చెత్తా చెదారంతో నిన్న రోడ్లను సందులను శుభ్రంగా చేస్తూ పరిసరాలు పరిశుభ్రం చేస్తూ అలసిన మున్సిపల్ కార్మికుల జీవనం కష్టమైందని రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో నిఖిలేష్ ఎడ్యుకేషనల్ అకాడమీ చైర్మన్ తారక మద్దిలేటి మున్సిపల్ కార్మికులు ఏర్పాటు చేసిన ఉగాది కానుక రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు సుమలత ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిఖిలేష్ ఎడ్యుకేషనల్ అకాడమీ చైర్మన్ తారక మద్దిలేటి, రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలతలు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో మున్సిపల్ పరిశుద్ధ కార్మికులు అలసిన జీవులు అని, నేతలు మారినా వారి రాత గీత మారలేదని చెప్పారు. పరిశుద్ధ కార్మికులు రోగాల బారిన పడినా ప్రజల రోగాలు దూరం చేసేందుకు పడే కష్టం ఎంతో ఉందన్నారు. మురికి కాలువలు, వ్యర్థంతో పాటు హానికరమైన చెత్తను ఇళ్ల నుంచి ప్రాంతాలకు తరలిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కుసుమ, రవిప్రసాద్, ధరణి ప్రియ, విశ్వధిరామ్ పాల్గొన్నారు. ధన్యవాదములు. మరి ముఖ్యంగా మనం ఇక్కడ ఎందుకు విజయనామంటే ఈ యొక్క ఉగాది పండుగను పురస్కరించుకొని మీకందరికీ శుభాభివందనాలు. అండ్ ముఖ్యంగా మీరందరూ కూడా పండుగను సంతోషంగా చేసుకోవాలని, మీ కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క చిన్న కానుకను మీకు బహుకరిస్తున్నాను. మాది నిఖిలేష్ ఎడ్యుకేషనల్ అకాడమీ తరఫున మాది స్వచ్ఛంద సేవా సంస్థ ఈ కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉంటాము. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మీకు ఈ యొక్క కిరుకానుక అందిస్తాము. పట్టుకోండి మేడం, మీరు పట్టుకోండి అట్లా అట్లా ఓకే. పోమ్మా, ఓకే రండి, మీరు రండి పీటర్ రండి, ఓకేనా రండి అన్న. నాగప్పన్న ఇచ్చాను వాళ్ళ గురించి, ఆయనకి నాగప్పన్నకి ఓకే 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 అమ్మా, థ్యాంక్స్ అమ్మా. దగ్గరండి, ఓకే ఓకే అమ్మా. ధన్యవాదములు. మరి ముఖ్యంగా మనం ఇక్కడ ఎందుకు విజయనామంటే ఈ యొక్క ఉగాది పండుగను పురస్కరించుకొని మీకందరికీ శుభాభివందనాలు. అండ్ ముఖ్యంగా మీరందరూ కూడా పండుగను సంతోషంగా చేసుకోవాలని, మీ కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క చిన్న కానుకను మీకు బహుకరిస్తున్నాను. మాది నిఖిలేష్ ఎడ్యుకేషనల్ అకాడమీ తరఫున మాది స్వచ్ఛంద సేవా సంస్థ ఈ కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉంటాము. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మీకు ఈ యొక్క కిరుకానుక అందిస్తాము. ఇక్కడ నగరశీలుగా పనిచేస్తున్నటువంటి మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు ఉగాది పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని నిఖిలేష్ ఎడ్యుకేషనల్ అకాడమీ వారి తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతిపై
ప్రభుత్వం దర్యాప్తు ముమ్మరం చేయాలని వరంగల్లో క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేస్తూ పాస్టర్ ఆత్మకు శాంతి చేకూరాలని క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపినప్పటికీ అందులో వాస్తవం లేదని, ఎవరో కుట్రపూరితంగానే హత్య చేసినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని తెలుగు రాష్ట్రాలలో తీవ్ర చర్చలు నడుస్తున్న నేపథ్యంలో వరంగల్లో ఈ ఘటనపై క్రైస్తవ సంఘాలు పలువురు నాయకులు స్పందించారు. పాస్టర్ మృతికి గల కారణాలపై తక్షణమే ప్రభుత్వం లోతుగా దర్యాప్తును నిర్వహించవలసిందిగా డిమాండ్ చేశారు. అందులో భాగంగా వరంగల్ పోచం మైదాన్ కూడలిలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సంతాపం తెలియజేస్తూ కొవ్వొత్తులతో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. అనంతరం పలువురు కార్పొరేటర్లు మాట్లాడుతూ అన్ని కులాలకు మతాలకు సమానత్వాన్ని పంచే దేశమని, ఈ దేశంలో మతతత్వ రాజకీయాలను ఖండించాల్సిన బాధ్యత ప్రతి పౌరునికి ఉందని తెలిపారు. పాస్టర్ మృతిపై ప్రభుత్వ విచారణను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. మరి రాజమండ్రిలో పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి హత్యనా రోడ్డు ప్రమాదమా అనేది ఇంతవరకు అక్కడి ప్రభుత్వం మరి తేల్చి చెప్పలేదు. మరి దీనికి మేము తీవ్రంగా చాలా బాధపడుతున్నాం. ఎందుకు అంటే ఏదైనా కూడా 24 గంటలనే పట్టుకునే ప్రభుత్వము ఈ యొక్క పాస్టర్ హత్యకు మరి ఇన్ని రోజులు ఎందుకు కాలయాపన చేస్తుందో మరి మాకు అర్థం కావట్లేదు. దీన్ని ఏదో ఒకటి మీరు మాకు తెలిసి చెప్పాలని చెప్పని మేము మా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా మరి ఎందుకు అంటే పాస్టర్ ప్రవీణ్ గారు కూడా ఉండేది తెలంగాణలో కాబట్టి మరి తెలంగాణ ప్రభుత్వం కూడా దీనికి వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుకుంటూ మరి ఇలాంటి హత్యా రాజకీయాలు, ఇలాంటి హత్య మనము ఎప్పుడు మనం చూడండి. ఏ మతాన్నైనా కూడా మనం గౌరవించాలి, మన మతాన్ని గౌరవించాలి, పరమతాన్ని కూడా గౌరవించాలని చెప్పి నినాదం మన నాటి ఉన్నది కాబట్టి మనం అందరం బైబుల్ చదువుకునే పిల్లలం కాబట్టి మనం ఎవరిని దూషించని అవసరం లేదు. పాస్టర్ ప్రవీణ్ గారి భార్య ఒకటే మాట అన్నది, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఏదో కనుక వీళ్ళను క్షమించు అని చెప్పి అన్నది. అది ఒకవేళ హత్య అయినా కూడా తను దేవుని బిడ్డ కనుక క్షమించమని దేవుణ్ణి కోరుకున్నది కనుక మరి పాస్టర్ ప్రవీణ్ గారికి అలాగే వాళ్ళ కుటుంబానికి మేము సంతాపం తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన ట్రైసిటీ వింగ్ సభ్యులందరికీ అలాగే మా తోటి కార్పొరేటరు మన వస్కుల బాబన్నకు, కుమార్ అన్నకు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, సిమియోన్ పాల్కు, సంగీత్కు, నరేష్కు, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ పేరు పేరున దేవుని శుభములు తెలియజేస్తున్నా. రంజాన్ పండుగను గోదావరి కనిలో ఘనంగా నిర్వహించారు. కార్పొరేషన్ వ్యాప్తంగా ఉన్న మసీదులు, ఈద్గాలలో ముస్లింలకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కనింగ్స్ గోదావరి కని, రామగుండం తదితర ప్రాంతాలలో ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టి ప్రశాంతత వాతావరణంలో పండుగలు నిర్వహించుకున్నట్లు తెలిపారు. రంజాన్ పండుగ వేడుకలు రోజు విడిచి రోజు రావడం, అందరూ సంతోషంగా పండుగలు జరుపుకోవడం శుభ పరిణామాన్ని పేర్కొన్నారు.
ఈరోజు రామగుండం నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో బ్రహ్మాండంగా రంజాన్ పండుగ ఈద్గాల వాళ్ళ ప్రార్థనలు బ్రహ్మాండంగా జరుపుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్క మైనార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు. వారు నెల రోజులు నమాజ్ చేస్తూ వారి కుటుంబాలతో పాటు వారు ఉన్నటువంటి వాడ ఊరు రాష్ట్రం బాగుండాలని, దేశం శాంతియుతంగా ప్రశాంతంగా సుఖ సంతోషాలు ఉండాలని వారు చేస్తున్నటువంటి ప్రార్థనలు మరించాలని నా పట్ల ప్రతిసారి ప్రేమతో అభిమానంతో నన్ను అప్రోచ్ చేసుకొని నాకు అవకాశం ఉంది. ఇవాళ ప్రతి ఒక్కరూ ఈ ప్రాంతంలో నివసించేటువంటి అందరూ కూడా నాకు ఏదో రూపకంగా సహకారం చేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా 14 నెలల నుంచి నిరంతరం నిద్రాహారాలు మాని పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ కన్వీనియర్ రీతిలో డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. దాదాపు దూరం ఇక్కడ కలిపి 700 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. 300 కోట్ల రూపాయలు గ్రౌండ్ అయ్యాయి. అదే మాదిరిగా ఎన్టీపీసీ 3x800 45,000 కోట్లతో, 1x800 15,000 కోట్లతో, 5,000 కోట్లతో పంపించడం ఇవన్నీ ప్లాంట్ అయిన తర్వాత ఈ ప్రాంతాల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి 55,000 కోట్లతో అభివృద్ధి జరుగుతుంది. దీంతోపాటు రోడ్లు, సర్వీస్ రోడ్లు, కమర్షియల్ కాంప్లెక్స్, బిజినెస్ హబ్గా, మెడికల్ హబ్గా, ఎడ్యుకేషన్ హబ్గా చేసే ప్రయత్నం చేస్తాం. కేవలం ఒకే కాదు, అన్ని రంగాల్లో కూడా ముందుకు పోయే విధంగా ఈ నగరానికి ఒక నవనిర్మాణానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీ అందరినీ మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా ప్రతి కుటుంబ సభ్యులు కుల మతాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా ఉండేటువంటి ఈ నగరం అత్యద్భుతంగా ముందుకు రావాలి. ఒకప్పుడు ఈ ప్రాంతానికి వెళ్తే ఉద్యోగం వస్తే అనుకునే వాళ్ళు వలసలు పోయేపట్టి ప్రయత్నం చేస్తున్న వారు ఆగిపోవాలి, ఇక్కడే ఇల్లు కట్టుకోవాలి, ఇక్కడే ఉద్యోగాల వేతకు రావాలి, ఇక్కడే సొంతగా వ్యాపారాలు చేసుకుని నివసించే విధంగా ఉండే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. అందరికీ మనస్ఫూర్తిగా నిన్న ఉగాది, ఈరోజు రంజాన్ కలగలిపి అందరూ కలిసికట్టుగా చేసుకునే సంస్కృతి రామగుండాన్ని అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. సుల్తానాబాద్ మున్సిపల్ కేంద్రంలో కృష్ణసాయి మెడికల్ స్టోర్ వద్ద సామాజికవేత్త బీజేపీ నాయకులు మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో చలివంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ వేసవి కాలం సుల్తానాబాద్ పట్టణం సంత నిర్వహిస్తుండడంలో సంతకు వచ్చే వారికి, కూరగాయలు అమ్ముకునే వారికి మంచినీటికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో చల్లటి మంచినీరు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన యువ సంకల్ప ఫౌండేషన్, తుమ్మ రాజ్ కుమార్, కృష్ణసాయి మెడికల్ శ్రీనివాసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు సుల్తానాబాద్ పట్టణంలోని కృష్ణసాయి మెడికల్ షాప్ ఆవరణలో మన భారతదేశంలోనే జాతీయ స్థాయి ఎన్నో అవార్డులు పొందినటువంటి మన సామాజిక కార్యకర్త, సేవా తత్పరుడు, సుల్తానాబాద్ ఆనుమత్యమైనటువంటి తుమ్మ రాజ్ కుమార్ గారు స్థాపించినటువంటి యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు నేను చలివంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మన సుల్తానాబాద్ పట్టణం ప్రతి సోమవారం సంత ఉంటుంది. ఈ సంతకు మన మండలంలోని, మన కాన్స్టిట్యున్సీలోని వివిధ గ్రామాల నుంచి ఎంతోమంది రైతులు, కూరగాయలు పండించే రైతులు, వ్యవసాయదారులు వీళ్ళందరూ వారి యొక్క పంటలను తీసుకొచ్చి ఈరోజు సంతలో అమ్ముకొని ఇక్కడి నుంచి వెళ్తుంటారు. ఇది మనకు ఈరోజు
30 తారీఖు ఇది 31 మార్చ్ ఎండాకాలం స్టార్ట్ అయింది. విపరీతమైన ఎండలు స్టార్ట్ అయినాయి. వేల మంది ప్రజలు వచ్చి ఈ సంతలో అందరూ వారి యొక్క వ్యాపారాలు చేసుకోవడము, ఇట్లా ప్రజలు కూడా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు ఎంతోమంది మన పారాబాయిడ్ రైస్ మిల్ ఇస్తున్నాను. ఈ యొక్క చలివేంద్రము ఈ ఎండాకాలం ముగిసే వర్షాలు పడే వరకు ప్రతి సోమవారం నాడు ఇదే ఆవరణలో ఇక్కడే చల్లటి మంచినీళ్ళు, ఏదో మామూలుగా వేడివేడి నీళ్ళు కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లటి నీళ్లు అందరికి అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉన్న సంతను మనం గమనించినట్టు ఏది ఉంటే ప్రతి ఒక్క ఈ రైతులకు ఈ వ్యాపారం చేసుకునే రోడ్ల మీద పెట్టుకుంటున్నారు. వీళ్ళకు సరైన సదుపాయం లేదు. ఇక్కడ మన వెనకాలనే టెలిఫోన్ భవన్, పక్కనే మన గ్రౌండ్ కాలేజీ గ్రౌండ్స్ ఉన్నది, ఇటు పక్కన పోలీస్ స్టేషన్ ఉంది. అందరు రోడ్ల మీద ఎండ పైన ఉంటున్నారు. వీళ్ళకు నిలువ నీడ లేకుండా ఉన్నది. అందరూ ఈ ఎండలో చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేను కూడా మన గవర్నమెంట్ను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక సమీకృత వ్యవసాయ మార్కెట్ను ఇక్కడ ఏర్పాటు చేయవలసిందిగా. ఎందుకంటే గవర్నమెంట్ జాగాలు చాలా ఉన్నాయి. ఎక్కడో ఊరవతల కాకుండా ఇక్కడనే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇదే రోడ్లో ఇక్కడ ఉన్న కాలేజీ గ్రౌండ్లో ఒక కొంత భాగాన్ని తీసుకొని సమీకృత మార్కెట్ ఏర్పాటు చేసినట్టు అయి ఉంటే ఇక్కడికి వచ్చే రైతులకు, మరి కూరగాయలు పండించే రైతులకు, ఈ వ్యాపారం చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరికీ కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. కాబట్టి నేను ఈ యొక్క గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క చలివేంద్రం ఏర్పాటు చేయుటకు ఇక్కడ ఆవరణ ఇచ్చినటువంటి కృష్ణసాయి మెడికల్ షాప్ ఓనర్ అయినటువంటి సినన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా యువ సంకల్ప ఫౌండేషన్ అన్నదాన కార్యక్రమాలు, బీద వాళ్ళకి ప్రతి ఒక్క సుల్తానాబాద్లో ఒక సేవా కార్యక్రమం జరుగుతుంది అంటే అందులో యువ సంకల్ప ఫౌండేషన్ సభ్యుల యొక్క పాత్ర ఉంటుంది. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ఇక ముందు మీరు ఏ కార్యక్రమం నన్ను కూడా మీ దానిలో ఒక సభ్యునిగా చేర్చుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ఏ కార్యక్రమం చేపట్టినా మీకు అండదండగా ఉంటానని, ఏదైనా కూడా ముందుకు వస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని హన్మకొండ పెద్దమ్మగొడ్డలోని ఈద్గార్ ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థనల అనంతరం ఒకరికొకరు అలయ్ బలయ్ చేసుకొని ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈద్గా కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మైనార్టీ విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నయీద్ ముద్దీన్ మాట్లాడుతూ నెల రోజుల పాటు కఠోర ఉపవాసాన్ని ముస్లింలు ఆచరించినట్లు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం మత సామరస్యానికి ప్రతీక అన్నారు. من ألف شهر وكان للصائم فرحتان وكان صومه يوما أفضل من 1000 صوم وتسبيحة فيه أفضل من 1000 تسبيحة وركعة فيه أفضل من 1000 ركعة من فطر صائما لله له جنة الفردوس ومن أشبع فيه جائعا كان لمن تصدق بملئ الأرض ذهب وكان يغفر فيه الذنوب والعصيان فيا ذهبت هذه النعمة وغابت هذه الغنيمة. అస్సలాము అలైకుం. ఈరోజు ఈదుల్ ఫితర్ నమాజ్ పెద్దమ్మగడ్డ ఈద్గా హుసేనియాలంలో భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేసి నమాజ్ చేయడం జరిగింది. ఈరోజు మత సామ్రాన్ని పుట్టినిల్లు వరంగల్ జిల్లా. అన్ని మతాలు అన్ని పండుగలు చేస్తారు. అలాగే ఈరోజు ముస్లింల అతిపెద్ద పండుగ రంజాన్ కాబట్టి నెల రోజులు ఉపవాసం ఉండి ఈరోజు నెల వంక రావడం వల్ల మళ్ళీ నమాజ్ చేసి మేము అనేది ఈద్గాలకు వచ్చి ఈద్గాలో నమాజ్ చేయడం జరిగింది. పెద్దమ్మగడ్డ ఈద్గా అనేది 2005 నుండి స్థాపించడం జరిగింది. 20 సంవత్సరాలు ఇక్కడ భారీ ఎత్తున ముస్లిం సోదరులు వస్తున్నారు, ఇక్కడ నమాజ్ చేస్తున్నారు. అన్ని సౌకర్యాలు చేయడం జరుగుతుంది. అలాగే వరంగల్ జిల్లా ముస్లింలకు ఈద్ ముబారక్ తెలుపుతూ రాబో రోజులలో ఇట్లనే సుఖశాంతులతో మన పండుగలు చేసుకోవాలని అన్ని సాంప్రదాయాల పండుగలు మన తెలంగాణలో కానివ్వండి, వరంగల్లో కానివ్వండి జరగాలని కోరుకుంటున్నాం. ముస్లిం మతస్థులు అతి పవిత్రంగా భావించే రంజాన్ మాసం ఈ రోజుతో ముగియని ఉండగా రంజాన్ పండుగ పర్వదినాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని మంచినీళ్ళ బావి వద్ద గల ఈద్గా దగ్గర ముస్లింలందరూ ప్రత్యేక ప్రార్థనలు చేయగా వారిని జగిత్యాల స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు ప్రత్యక్షంగా తెలియజేశారు.
काम करो मामा, हिम्मत से काम करो, हिम्मत से काम करो। प्रेस मित्रों और हमारा जीवन में सबको सलाम। आज जयंत्याल के तमाम मुसलमानों को ईद मुबारक पेश करता हूँ। मैं यहाँ के एमएलए के नाते, यहाँ के सरकार के तरफ से पूरे इंतजाम बेहतरीन तरफ से कराया गया है। टेंटा उड़ो, यहाँ का पानी का इंतज़ाम, कूलर, छदर, यहाँ और किले में भी करे, वैसे ही टीआर नगर में भी होने वाले हैं। ऐसे हफ्ते में 6 इफ्तार और ताम के साथ दिए। रायकल में टीआर नगर जहाँ गरीब लोग रहते हैं वहाँ भी जाके मैं कल हमारा उगादी ईद रहने के बावजूद भी शाम में 6:30 बजे वहाँ जाके वहाँ इफ्तार में बैठ के ताम शुरू करके आए थे। वैसे ही आज भी यहाँ सब हमारा बुजुर्गों को, नौजवान साथियों को, इमाम मुज़ाम को, मौल साहब को सब मिलने के आया हूँ। इस वक्त मेरे साथ आए सब पूरे हमारा माइनॉरिटी लीडर्स, वैसे ही हमारे जयंत्याल टाउन के वाइस चेयरमैन, सभी का काउंसलर्स, लीडर्स, सबको मैं शुक्रिया अदा करता हूँ। स्पेशली हमारा प्रेस रिपोर्टर्स जयंत्याल के एक अच्छा तरक्की के लिए, अमन के लिए हम सब लोग मिलकर जो काम कर रहे हो हमेशा हमेशा पब्लिक में ले आ रहे। आप सब लोगों को भी मैं फिर एक बार शुक्रिया अदा करता हूँ। रमज़ान महीने का पूरा हो गया, रमज़ान महीने में आप अच्छा रोज़ा करके दुआ करें। ज़रूर कबूल हो के ये साल में भी अच्छा बारिश हो के तरक्की हो के अमन भी रहना। इस तरक्की में मुझे, मेरे को और मेरे साथियों को, गवर्नमेंट को, सरकार को जो ताकत मिलना बोल के भी, सक्सेस होना, इसमें कामयाब होना बोल के भी आप सब लोग दुआ करें। आप सब लोगों को शुक्रिया अदा करें और एक बार ईद मुबारक। మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.